సామెతలు 17వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం ధ్యానించుకోవాలి. మొదటి 2 వచనాలు ఏం చూసాం? సమాధానం కలిగి ఉండాలి. మనం కలహాలు కలిగి ఉండకూడదు. ఆ సమాధానం మనం కలిగి ఉండాలి అని అంటే మొదటగా ఆ సమాధానం ఎక్కడ ఉండాలంట? మనలో ఉండాలి. మనలో ఆ సమాధానం ఉండాలి అని అంటే వాక్యమై ఉన్న దేవునిలో నుంచి ఆ సమాధానం మనలోనికి వస్తుంది. కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానించేవారుగా ఉండాలి. 2వ వచనంలో ఏం చూసాం? వివేకం కలిగి ఉన్నట్లయితే కనుక ఎలా ఉంటామంట? ఆ మంచి లక్షణం కలిగి వారసత్వం కలిగి ఉంటాము. అవివేకులుగా ఉన్నట్లయితే మనం ఎవరైనప్పటికీ కూడా మనం ఎలా ఉంటామంట? చెడ్డ మార్గాన్ని కనపరిచే వారంగా ఉంటాము. మొదటి దాంట్లో సమాధానం కలిగి ఉండాలి, 2వ దాంట్లో వివేకము కలిగి ఉండాలన్నమాట. ఇప్పుడు 3వ వచనం, వెండికి మోస తగినది, బంగారమునకు కొలిమి కలిగినది. కొలిమి హృదయ పరిశోధకుడు యెహోవాయే. వెండికి ఏంటంట? మధ్య ఆపితేనే మీరు అందరూ బైబిల్ చూస్తారు, లేకపోతే చూడరు. ఎవరో ఒకళ్ళు అందించారు అనుకోండి, మిగతా వాళ్ళు ఎవరు చూడరు. ఇంకా నేను ఆపాను అనుకోండి, కాబట్టి మీరు అందించడానికైనా అందరూ చూస్తారు. వెండికి మోస తగినది అంటే ఏం చేసిద్ది? మోస ఏం చేసిద్దండి? మోస కలిగించిద్ది. అంటే వెండికి ఈ మిగతా వేస్టేజ్ మొత్తం తీసేసి మేలిమి వెండిని చేసిద్ది అనమాట. అవునా? దానికి ఉపయోగిస్తారు. తర్వాత ఏంటంట? కొలిమి తగినది అని అంటున్నాడు. అవునా? కొలిమి ఏం చేసిద్దంట? బంగారుని ఏం చేసిద్ది? అది ఎట్లా ఉండేటట్టుగా, చక్కగా ఒరిజినల్ గా ఉండేటట్టుగా చేసిద్ది అనమాట. దాంట్లో వేస్టేజ్ ఏదైనా ఉంటే కనుక అది మొత్తం పోయి చక్కగా ఏం మిగిలిద్దంట? ప్యూర్ గోల్డ్ మిగిలిద్ది అనమాట. అవునా? అలాగే ఏంటంట ఇక్కడ? బట్ ద లార్డ్ టెస్ట్స్ ద హార్ట్ అంటున్నాడు. ద క్రూసిబుల్ ఫర్ సిల్వర్ అండ్ ద ఫర్నస్ ఫర్ గోల్డ్. But the Lord tests for the heart. లార్డ్ టెస్ట్ ద హార్ట్ అని అంటున్నాడు. అంటే ఏం చేయబడుతున్నాడు అక్కడ? హృదయ పరిశోధకుడు ఎవరంట? హూ ప్యూరిఫైస్ హార్ట్ ఈజ్ ద లార్డ్ అంటున్నాడు. ప్యూరిఫైస్ అంటే ఏంటి? ఆ రెండింటిని ఎందుకు పోల్చారు? ఫస్ట్ కొలిమి బంగారులోంచి తీసేసి, మిగతా తీసేసి, వేస్టేజ్ మొత్తం తీసేసి ప్యూర్ గోల్డ్ ని ఇచ్చిద్ది అనమాట. అవునా? మోస వెండిని కూడా అలాగే ఇచ్చిద్ది అనమాట. బట్ ద లార్డ్ అని అంటున్నాడు. బట్ ద లార్డ్ అని అంటే ఏంటంట? బట్ ద వన్ హూ ప్యూరిఫైస్ హార్ట్ అని అంటున్నాడు. ప్యూరిఫైస్ అని అంటే ఇప్పుడు మంచినీళ్ళు ప్యూరిఫైర్లు ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి? నలకలో అంటే రాగోడిని వాటన్నిటిని కూడా ఏం చేస్తాయి అంట? ప్యూరిఫైర్లు ఆపేసి చక్కగా రావాల్సిన మంచినీళ్ళు మాత్రమే వచ్చేటట్టుగా చేసిద్ది అనమాట. హృదయంలో నుంచి మంచి మాత్రమే వచ్చేటట్టుగా చేసేది వాక్యమై ఉన్న దేవుడు మాత్రమే. అర్థమవుతుందండి? ఇప్పుడు కొలిమి వేయకుండా బంగారుని వాడతామా దేనికైనా? మోస లేకుండా వెండిని. అలాగే మనిషి హృదయం కూడా దేవుని వాక్యము లేకుండా దాన్ని వాడకూడదు అని అంటున్నాడు. ఎందుకంటే బట్ ద వన్ హూ ప్యూరిఫైస్ హార్ట్, వెండికి మోసలాగా, బంగారుకి కొలిమిలాగా, మనిషి హృదయానికి దేవుని వాక్యము అని అంటున్నాడు. అర్థమవుతుందండి? అది ప్యూరిఫై చేసిద్ది అనమాట. అంటే రాకూడని రాకుండా ఆపేది. అదే మన హృదయంలో దేవుని వాక్యం లేదనుకోండి, ఏమైంది?
రాకూడదు. ఇప్పుడు ప్యూరిఫైర్ లేదనుకోండి, ప్యూరిఫైర్ లేకపోతే వాటర్ ప్యూరిఫైర్ పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాయి? రాకూడని అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అదే మనం ప్యూరిఫైర్ పెట్టామనుకోండి, అక్కడ ఏమైంది? రాకూడని మొత్తాన్ని అదేం చేసిద్దంట? ఆపేసిద్ది, తీసేసిద్ది. రావాల్సిన వాటినే వచ్చేటట్టుగా చేసిద్ది అనమాట. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని వాక్యము మాత్రమే, హూ ప్యూరిఫైస్ హార్ట్ ఈజ్ ద లార్డ్ అని అంటున్నాడు. దేవుని వాక్యం అన్నమాట. ఆ దేవుని వాక్యం మన హృదయంలో ఎప్పుడైతే మనం ధ్యానించుకున్నప్పుడు మన హృదయంలోకి వెళ్ళిద్దో, ఆ హృదయంలో నుంచి రావాల్సిన మంచి మాత్రమే వచ్చేటట్టుగా చేసిద్ది అనమాట దేవుని వాక్యం. అవునండి. ఒకవేళ దేవుని వాక్యం లేకపోతే అక్కడ రాకూడని అన్ని కూడా ఆ హృదయంలో నుంచి బయటికి మన నోట్లో నుంచి రాకూడని మాటలు వస్తాయి. రాకూడని చూపు వచ్చింది, రాకూడని ప్రవర్తన వచ్చింది. ఎందుకని వస్తుంది అది? మనం బాప్తిసం తీసుకున్న వాళ్ళమే కదా, క్రైస్తవులమే కదా, చర్చికి పోయే వాళ్ళమే కదా. హృదయంలో వాక్యం లేకపోతే చూడకూడని చూపు, మాట్లాడకూడని మాట. ఎందుకని? ప్యూరిఫైర్ లేదు అక్కడ. ఏం లేదంట? ఏం ప్యూరిఫైర్ లేదు? వాక్యం అనే ప్యూరిఫైర్ లేకుండా ఆ హృదయాన్ని వాడుతున్నారు ఎవరో. అర్థమవుతుందా? ఆ చూపుని బట్టి అక్కడ ప్యూరిఫైర్ లేదు. ఆ హృదయం అంటే ఒక మున్సిపల్ ట్యాప్ లాంటిది అనుకోండి, దానికి ఏం పెడతారు? ప్యూరిఫైర్లు పెడతారు. ఆ చూపు, ఆ మాట తేడా పడినప్పుడు మనకి ఏంటంటే మనకు అర్థమయ్యేది ఏంటంట? వాక్యం అనే ప్యూరిఫైర్ లేకుండా ఆ హృదయాన్ని ఉపయోగిస్తున్నారు అని అర్థం. అర్థమవుతుందండి? అట్లాగా కొలిమి లేకుండా బంగారుని చేయలేము. అట్లాగే వాక్యం లేకుండా హృదయాన్ని ఉపయోగించకూడదు. అది మన వల్ల అయ్యే పని కాదు. మనకు అర్థమవుతుందా? ఏది మాట్లాడదు అదే నేను మాట్లాడతాను అని అంటే అది ఎవరి వల్ల అయిందంట? వన్ హూ ప్యూరిఫైస్ అని అంటున్నాడు. అది దేవుని వాక్యం మాత్రమే ప్యూరిఫై చేసింది తప్ప అది మన వల్ల అయ్యే పని కాదు. వాక్యాన్ని ధ్యానించకుండా నేను మాట్లాడాల్సిందే మాట్లాడతా, చూడాల్సిన రీతిగానే చూస్తా, ప్రవర్తించాల్సిన రీతిగానే ప్రవర్తిస్తా అని అంటే అది జరిగే పనేనా? అది జరగదు. అర్థమవుతుందండి? రాకూడదు ఆ హృదయంలో నుంచి రాకుండా చేయగలిగిన శక్తి కేవలం వాక్యానికి మాత్రమే. కొలిమి లేకుండా వేరే పద్ధతిలో బంగారం ఏమైనా చేయొచ్చా? మోస లేకుండా చేయడం. అట్లాగే దేవుని వాక్యము కాకుండా రావాల్సింది మాత్రమే ఆ హృదయంలో నుంచి వచ్చేటట్టుగా ఇక వేరే మార్గం ఏది కూడా లేదు. కేవలం దేవుని వాక్యం మాత్రమే అది పనిచేసింది. ఎంతమందికి అర్థమైంది ఇది? అవునా? మనిషి హృదయం ఉపయోగించాలి అని అంటే అది కేవలం వాక్యం అనే ప్యూరిఫైర్ లో నుంచి వచ్చిన దాన్ని మాత్రమే ఉపయోగించాలి. ప్యూరిఫైర్ లో నుంచి వచ్చిన నీళ్ళు ఎలా ఉంటాయి? అవునా కదా? దాంట్లో నలకల గిలకలు ఏమైనా వస్తాయా? ఇలాంటి ఏమి కూడా రావు. ప్యూరిఫైర్కి ఎంత శక్తి ఉంటుంది? జనరల్గా ఆర్ఓ అని చెప్పి రివర్స్ ఆస్మాసిస్ అని వాటర్ ప్యూరిఫైర్ లో ఒకటి ఉంటుంది. అదేంటంటే ఉప్పు నీళ్ళను కూడా మంచి నీళ్ళు చేసిద్ది అనమాట. అది ఉప్పు నీళ్ళు ఉండే ప్రదేశంలో ఈ ప్యూరిఫైర్లు వాడతారు. అర్థమవుతుందండి? ఆ ఉప్పదనాన్ని కూడా తీసేసి ఆ ఉప్పు నీళ్ళు ట్యాప్ దగ్గర పెట్టినప్పుడు ఏమవుతుందంటే అటు నుంచి ఏమొస్తాయంట? మంచి నీళ్ళు వస్తాయి అటు నుంచి. అర్థమవుతుందండి? అలా చేసిద్ది ప్యూరిఫైర్ అనమాట. దీంట్లో కూడా ఏంటంటే ఆ ప్యూరిఫైర్ లేకపోతే కనుక మనలో నుంచి రాబోని కూడా వస్తాయి. కాబట్టి ప్యూరిఫైర్ తో మాత్రమే హృదయాన్ని వాడాలి. అవునా? హృదయానికి ఎనీ టైం ఆ ప్యూరిఫైర్. అందుకని ఏం చేస్తారు చెప్పండి? మన హోటల్స్ లో అక్కడ ఇక్కడ చూస్తే మనం మంచినీళ్ళు తాగే దాని దగ్గర అప్పుడప్పుడు ప్యూరిఫైర్ పెట్టి అప్పుడప్పుడు తీసేస్తా ఉంటారా? మరి ఏం చేస్తా ఉంటారు? ఎనీ టైం దాంట్లో నుంచి వచ్చే ప్రతి చుక్క ప్యూరిఫైర్ లో నుంచే వచ్చేటట్టుగా చూసుకుంటారు. మనం కూడా ఏం చేయాలి? అప్పుడప్పుడు వాక్యం చదవకుండా అప్పుడప్పుడు వాక్యం చదివి అట్లా ఉండాలా? మరి ఎలా ఉండాలంట? ఎనీ టైం వాక్యం అనే ప్యూరిఫైర్ మన హృదయంలో ఉండాల్సిందే. అవునా? అప్పుడు ప్రతి ఒక్కటి ఆ ప్యూరిఫైర్ లో గుండా వచ్చిన ప్రతి ఒక్కటి మన నిత్య జీవానికి నడిపించిద్దాను. అది మనకు మాత్రమే కాదు, మేలు ఎదుటి వారికి కూడా జీవవృక్షం లాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ ప్యూరిఫైర్ లో నుంచి వచ్చింది. ప్యూరిఫైర్ లేదనుకోండి అప్పుడు ఏమైంది?
అది మాట్లాడటం వల్ల మనకి నాశనం అయింది, అట్ ద సేమ్ టైం అవతల కూడా నాశనాన్ని తీసుకొచ్చింది అనమాట. కాబట్టి ఖచ్చితంగా మనం హృదయంలో ఎనీ టైం వాక్యం ఉండాలి. ఆ తర్వాత ఏమంటారు? చెడు నడవడి గలవాడు. ఎవరంటేనా చెడు నడవడి ఆ పదం ఇచ్చారు అని అంటే ఏంటి? ఏ విక్డ్ పర్సన్ అని అనగానే ఇది ఉండకూడని రీతిగా ఉండేవాడు అని అర్థం, అవునా కదా? ఉండకూడని రీతిగా ఉండేవాడు అని. ఏం చేస్తాడంట? చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. దోషపు మాటలు వినును. ఎందుకని? ఆయన ఫస్ట్ ఎవరంట? చెడు నడవడి గలవాడు. చెడు నడవడి గలవాడు అని అంటే హృదయంలో వాక్యం ఉండి అట్లా నడుస్తారా? అంటే చెడు నడవడి గలవాడు అని అనగానే అవివేకి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఆ అవివేకి అంట ఏం చేస్తాడంట? దోషపు మాటలు వింటాడు. వింటం అంటే ఏంటి? దాన్ని అంగీకరించి దాని ప్రకారంగా నడుచుకుంటాడని అర్థమవుతుందండి. దాన్ని అంగీకరించి దాని ప్రకారం నడుచుకుంటాడు. ఏ విక్డ్ మ్యాన్ లిజన్స్ టు పర్వర్స్ లిప్స్ అంటారు అన్నాడు. అంటే మనల్ని నశింపజేసే మాటలు ఏవైతే ఉంటాయో ఈయనేం చేస్తాడంట? చెడు నడవడి కలిగిన వాడు ఏం చేస్తాడంట? ఆ మాటల్ని వింటాడు అని అంటున్నాడు. అంటే వాటిని పరిగణలో తీసుకుంటాడు, వాటిని అంగీకరించి ఏం చేస్తాడు? దాని ప్రకారంగా నడుచుకుంటాడు. వాక్యాన్ని మనం అంగీకరించాలి అని అంటే, వినాలి అని అంటే ఏంటంట? అంటే జస్ట్ వింటే చాలా నీతిమంతులు అయిపోతామా? విని దాన్ని అంగీకరించి దాన్ని మనం ఏం చేయాలి? అనుసరించాలి. అప్పుడు మనం నీతిమంతులుగా అవుతాము. ఈ చెడు నడవడి కలిగిన వాడు, హృదయంలో వాక్యం లేని వాడు, ఈ అవివేకి ఏం చేస్తాడంట? లిజన్స్ టు పర్వర్స్ లిప్స్ అని అంటున్నాడు. అర్థమవుతుందండి? మన నాశనానికి చేసే ఆ మాటల్ని ఏం చేస్తాడంట? వింటాడు. వింటం అంటే వాటిని అంగీకరించి దాని ప్రకారంగా నడుచుకుంటాడు. చేయకూడని పనులు ఎవరున్నా చెప్తున్నాడు అనుకోండి, లేదా హృదయంలో వాక్యం లేదు కాబట్టి ఏం చేస్తాడు? అవును, నెంబర్ 1 ఐడియా అంటాడు. అది వాళ్ళకి ఎందుకు పద్దాకుల్లో ఏదో టైం చూసి లేపేసేయండి అని అంటాడు. వీడికి అది నెంబర్ 1 ఐడియా లాగా అనిపించింది. అవునా? నెంబర్ 1 ఐడియా లాగా అనిపించింది. ఇదేమనుకున్నారు? వేసే అన్నదమ్ములు మిగతా వాళ్ళు అది తీసుకుని ఇలా ముట్లో పెడతాం అంటే మిగతా వాళ్ళందరూ సరే ఇలా కాల్లో కాదో చేతులలో పట్టుకుందాం అన్నారు. అది మంచిదా కాదా? ఎవరు ఆలోచించట్లేదు. ఇంకా తీసుకుని ఏం చేశారు? గుంటలో పడేశారు. తప్పు చేశారా? తప్పేం చేయదా? మంచోడు తీసుకుని ఏం చేశారు? ఒకటి చెప్పంగానే రెండోవాడు ఏం చేశాడు? హృదయంలో దేవుని మాట లేదనుకోండి, కరెక్ట్గా నువ్వు చెప్పినట్టు చేయాలి. వీరికి అర్థమైందండి? ఆ మాటని అంగీకరించి దాన్ని ఏం చేశాడు? అనుసరించారు అన్నమాట. అది వింటాం అంటే. ఈ చెడు నడవడి కలిగిన వాడు, ఈ అవివేకి ఏం చేస్తాడంట? మనల్ని నాశనానికి తీసుకెళ్లే మాటల్ని వింటాడు అన్నమాట. అది కరెక్ట్ కాదు కదా అనేది తెలియాలి అని అంటే ఆయన హృదయంలో వాక్యం ఉంటే అది తెలిసిద్ది. కాబట్టి తర్వాత ఏమంటున్నాడు? ఎవరంతా చెవియొగ్గేది? అబద్ధికుడు. ఏ విక్డ్ మ్యాన్ లిజన్స్ టు పర్వర్స్ లిప్స్ బట్ ఏ రైచియస్ మ్యాన్ అని అంటున్నాడు. ఏనెవరు? ఇందాక ఒక ఆయన గురించి చెప్పారు. ఎవరి గురించి? ఈ చెడు నడవడి గలవాడి గురించి చెప్పాడు. ఆయన ఏం చేస్తాడంట? నాశనానికి తీసుకెళ్లే వాటిని విని దాని ప్రకారంగా చేస్తాడు అన్నమాట. అవునా? ఎందుకని? ఈ ఫిల్టర్ ఎందాక అనుకుందాం చూసారంటే ప్యూరిఫైర్. ఈ ప్యూరిఫైర్ ఏం చేసిందంటే ఆ హృదయాన్ని భద్రపరుస్తూ ఉంటుంది. అది కేవలం బయటికి వెళ్ళే వాటిని ఏది పడితే అది పోకుండా ఈ చెడ్డదంతా ఆపేసి మంచిది మాత్రమే వెళ్ళేటట్టుగా చేసిద్ది. అదంత మాత్రమే కాదండి, హృదయంలో కూడా ఏది పడితే అది పోకుండా అది కాపాడుతూ ఉండిద్ది అనమాట. ఆ వాక్యం అనే ప్యూరిఫైర్ ఉంది చూసారా? అదేం చేసిద్ది అంటే ఏది పడితే అది హృదయంలో కూడా పోకుండా కాపాడిద్ది అంట. అవునా? ఇందాక ఆయనకి ఆ ప్యూరిఫైర్ ఉందా? ఈ చెడు నడవడి నడిచేవాడికి ఆ ప్యూరిఫైర్ ఉందా? లేదు. కాబట్టి అవతరాలు ఏంటి? మన నాశనం చేసే మాటలు చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారు? దాన్ని విని అంగీకరించారు. అంటే దాన్ని హృదయంలోకి వేసుకున్నారు. ఆ హృదయంలో ఏదుందో దాని ప్రకారంగానే వీళ్ళు
చేశారు అన్నమాట. ఎస్, నిజంగా నేను చేద్దాం వాడికి అట్లాగా అని అనుకున్నాడు. అనుకుని ఏం చేశారు, దాన్ని హృదయంలో తీసుకొని ఇక డిసైడ్ అయ్యి అంగీకరించి చేతులు కాళ్ళు పట్టుకొని తీసుకెళ్లి గుంటలో వేశారు. అంటే దాని ప్రకారం నడుచుకున్నారు. పోగొడని మాట లోపలికి పోయింది, ప్యూరిఫైర్ లేదు. రాగోని ప్రవర్తన దాంట్లోంచి బయటికి వచ్చింది. ఎందుకు అట్లా జరిగింది? వాక్యం అనే ప్యూరిఫైర్ లేదు, పోగొడింది దాంట్లోకి పోయింది. రాగోని ప్రవర్తన దాంట్లో నుంచి హృదయానికి కాపలా లేదు. ఏముంటుందంట హృదయానికి కాపలా? దేవుని వాక్యమే ఆ కాపలా. ఏది పడుతుంది మన హృదయంలోకి పోకుండా అదే కావలిగా ఉండిద్ది. ఏది పడుతుంది బయటికి రాకుండా అదే కావలిగా ఉండిద్ది. అర్థమవుతుందండి? దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, ఇప్పుడు పెట్రోల్ కార్ తెలుసు కదా, పెట్రోల్ కార్ అది మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయటమే, అది పెట్రోల్ ద్వారా నడిచేటట్టుగా దాని ఇంజిన్ తయారు చేస్తారు. అర్థమవుతుందండి? డీజిల్ కార్ తెలుసు కదండి, డీజిల్ కార్, గ్యాస్ డీజిల్ కార్ తెలుసు కదా, దాని ఇంజిన్ ఎలా తయారు చేస్తారు? దాని ఇంజిన్ ఎలా తయారు చేస్తారు? డీజిల్ తో అది నడిచేటట్టుగా తయారు చేస్తారు అన్నమాట. దాన్ని అర్థమవుతుందా? దాన్ని పెట్రోల్ పోసి నడపచ్చా? నడపలేం, పాడైపోయింది అది. అవునా కదా? ఒక మనిషి హృదయాన్ని, ఒక మనిషిని దేవుడు ఎలా తయారు చేశాడు? అది వాక్యంతో నడిసే హృదయంగా దేవుడు తయారు చేశాడు. ఇది మనం ఒక వాహనం లాగా అనమాట. దేవుడు మనల్ని ఎలా తయారు చేశాడంట? అది ఇంజిన్ లాంటిది. అది మన హృదయం ఇంజిన్ లాంటిది. ఆ ఇంజిన్, ఆ బండి దేని ద్వారా నడిచిద్దంట? వాక్యము ద్వారా అది నడిచేటట్టుగా దేవుడు మనల్ని తయారు చేశాడు. ఒక పెట్రోల్ బండి పెట్రోల్ తోనే ఎలాగైతే నడిచిద్దో లాంగ్ రన్ నడిచిద్ది అది. అవునా? డీజిల్ పోస్తే ఏమైంది? చెడిపోయింది అది. అవునా కదా? మనం కూడా ఇప్పుడు డీజిల్ బండి కూడా డీజిల్ తోనే నడిచింది. దాంతో పెట్రోల్ పోసామనుకోండి, ఇది కూడా పాడైపోయింది. మనం కూడా దేని ద్వారా నడిచేటట్టు తయారు చేసాడంట? ఒక మనిషి వాక్యము ద్వారా మాత్రమే నడిచేటట్టుగా చేశాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు దాంట్లో వాక్యం వేసుకుంటేనే చక్కగా వెళ్ళాల్సిన మార్గంలో లాంగ్ రన్ అది వెళ్తా ఉండిద్ది అనమాట. మనం వాక్యం వేయలేదు అని అంటే వేరొకటి దాంట్లో వేసినట్టే. అవునా? వాక్యం అయినప్పుడు ఏమైందంట? ఎవరు ఏది చెప్తే దాన్ని ఆటోమేటిక్గా తీసుకుంటాం. అది లేదు కాబట్టి అది తీసుకుంటాం. అంటే వాస్తవానికి ఆ హృదయంలోకి ఏం పోవాలి? వాక్యం పోవాలి. కాకపోతే ఏది పడితే అది లోపలికి పోతుంది. పోయినప్పుడు అది బండి ఏమైంది? పెట్రోల్ కార్లో డీజిల్ పోస్తే ఏమైందో ఇది కూడా అదే అయిపోయింది అన్నమాట. అర్థమవుతుందండి? ఎంత ఖరీదైందైనా సరే, బెంచ్ కార్ అనుకోండి, BMW కార్ అనుకోండి, ఆడి కార్ అనుకోండి, దాంట్లో డీజిల్ పోయిపోతే పోయిద్దా? కొన్ని పెట్రోల్తో తయారు చేసింది అయితే పెట్రోల్ లేకపోతే పోయిద్దా? పోదు. మనం కూడా అంతే. వాక్యం ద్వారానే మనం వెళ్ళాల్సిన మార్గంలో మాత్రమే వెళ్తాము. అవునండి? మనకు చక్కగా అర్థమవుతుంది కదా ఆ విషయం. ఇక్కడ ఏంటి? వాళ్ళు ఏదో చెప్పగానే ఎవరంట? ఏ విక్డ్ పర్సన్ లిజన్స్ టు పర్వర్స్ లిప్స్ అని అంటున్నాడు. అర్థమవుతుందండి? మన నాశనం చేసే మాటలు ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఏమైందంట? ఇలా వాక్యం అనే పేరు లేకపోవడం వల్ల ఆ మాటలు డైరెక్ట్గా హృదయంలోకి వెళ్ళిపోయి దాంట్లో నుంచి ప్రవర్తించేటట్టుగా మళ్ళా వచ్చింది. ఆయనకు ఆ ప్రవర్తన ఎలా వచ్చింది అని అంటే, మొదటగా ఆ ప్రవర్తన వారి లోపల ఉంది. వివేకం కలిగిన మాటలు మాట్లాడాలి అని అంటే మొదటగా వివేకం వాళ్ళ హృదయంలో ఉండాలి. ఉంటే వాళ్ళ లోపల ఉన్నదే బయటికి వచ్చింది అనమాట. కానీ ఇక్కడ ఇంకొక అతను గురించి చెప్తున్నాడు. ఒక ఆయన ఏమో అవివేకి, హృదయంలో వాక్యం లేదైనా, ఎవరు ఏది చెప్తే అది నష్టపరిచేదైనా తీసుకొని దాని ప్రకారంగా నడుచుకున్నాడు. ఇక్కడ ఇంకొక ఆయన గురించి చెప్తున్నారు. ఎవరంటైనా బట్ రైచియస్ మ్యాన్, నీతిమంతుడు అని అంటే మనం ఏమనుకున్నాం? హృదయంలో వాక్యము కలిగిన వాడు అంటే హృదయానికి వాక్యం అనే ప్యూరిఫైర్ ఉన్నవాడు. అవునా? ఈయనేం చేస్తాడంట? డస్ నాట్ హీడ్ అని అంటున్నాడు. డస్ నాట్ హీడ్ ద టంగ్స్ ఆఫ్ విషియస్ మ్యాన్ అని అంటున్నాడు. అర్థమవుతుందా? జడ్సన్ చదవాలి నువ్వు ఉంటే నీ దగ్గర. అర్థమైందా? ఏ రైచియస్ మ్యాన్, వాక్యం కలిగిన వాడంట, డస్ నాట్ హీడ్, దాన్ని వినడు, దాన్ని అంగీకరించడు, దాని ప్రకారంగా నడుచుకోడు అని అంటున్నాడు. అర్థమవుతుందండి? ఎవరంట?
అవతల మాట్లాడినాడు, అవతల ఏం మాటలు మాట్లాడాడు? ఇందాక మాట్లాడిన ఆయన కూడా నాశనానికి చేసేటట్టుగానే మాట్లాడాడు. ఆయన దగ్గర వాక్యం లేదు కాబట్టి ఆయన ఏం చేశాడు? దాన్ని విన్నాడు, విని అంగీకరించి దాని ప్రకారంగా ప్రవర్తించాడు. ఎందుకంటే హృదయంలో వాక్యం లేదు కాబట్టి. అదే హృదయంలో వాక్యం ఉన్న అతను అని చెప్పి ఇంకొక ఆయన గురించి చెప్తున్నారు. ఒక ఆయనకంట హృదయంలో వాక్యం ఉందంట. ఈయన దగ్గరికి వెళ్ళి ఆయన అయ్యే మాటలు మాట్లాడాడు, కానీ ఈయన విన్నా సరే వాటిని అంగీకరించలేదు. దాని ప్రకారం ఈయన ప్రవర్తించలేదు అని అంటున్నాడు. అయ్యే మాటలు ఆయన దగ్గరికి వచ్చినాయి, ఈయన దగ్గరికి వచ్చినాయి. ఆయన మాత్రం ఏం చేశాడంట? ఆ హృదయంలో వాక్యం లేకపోవటం వల్ల ఆయన దాన్ని తీసుకున్నాడు, విన్నాడు, అంగీకరించాడు. అది ప్రవర్తనగా మారి బయటికి వచ్చింది. ఈయన హృదయంలో వాక్యం ఉండటం వల్ల ఏంటంట? డస్ నాట్ హీడ్, వాటిని అంగీకరించలేదు. ద టంగ్స్ ఆఫ్ విషియస్ మ్యాన్ అని అంటున్నాడు. వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో వాటిని అనుసరిద్దామనే తీర్మానమైనా తీసుకోలేదు. అందుకనే హృదయంలో వాక్యం ఉన్నప్పుడు ఏమైందంటే 17:4 అందుకనే ఏంటంట, హృదయంలో వాక్యం ఉండే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ముచ్చట్లు చెబుతున్నారు అనుకోండి, పనికిరాని మాటలు చెబుతుంటే వాళ్ళు అక్కడే 2 చెవులు పెద్ద చేసుకొని ఇంత వాళ్ళు ఉండలేరు. అంతే. ఏంటంట? ఉండలేరు అసలు. వాళ్ళ హృదయంలో వాక్యం ఉంది, అవతల ఏది పడితే అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి మాటలన్నీ వినుకుంటా అక్కడ కూర్చోరు అనమాట. వాళ్ళు అక్కడి నుంచి ఆటోమేటిక్గా లేచి వెళ్ళిపోతారు. అవునా? వాక్యం ఏం చెప్తుంది? అవిశ్వాసుల దగ్గర, అవివేకుల దగ్గర నువ్వు ఉండబాక, వాళ్ళ పలుకుల్లో నీకు జ్ఞానమేమి దొరకదు అని అంటున్నాడు. ఇలా హృదయంలో ఎప్పుడైతే వాక్యం ఉండిద్దో అలాంటి పనికిరాని మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర ఏమాత్రం కూడా ఉండలేరు. ఉండనీది ఆ వాక్యం. అర్థమవుతుందండి? వాళ్ళు అక్కడి నుంచి ఆటోమేటిక్గా లేచి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అక్కడ ఉండరు. వాళ్ళకి చాలా పని ఉండిద్దా లేదా? కాబట్టి ఆ జ్ఞానానికి సంబంధించిన మాటలు ఎక్కడైతే వాళ్ళకి దొరుకుతాయో వాళ్ళు ఆ మాటలు వాళ్ళు అక్కడ ఉంటారు అన్నమాట. వాళ్ళ జ్ఞానాన్ని ఇంకా పెంచుకుంటూ ఉంటారు. జ్ఞానాన్ని పెంచుకొని దాని ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటారు. వాళ్ళ ఆశ దయ్యి ఉండిద్ది, వాళ్ళ ఆలోచన, వాళ్ళ దప్పికున్న తత్వం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే వాళ్ళ హృదయంలో వాక్యం అయి ఉన్న దేవుడు కలుగు చేస్తున్నాడు అన్నమాట. అదంతా వేస్ట్ మాటలు వినుకుంటా అక్కడ కూర్చోరు. ఎవరు? హృదయంలో వాక్యం కలిగిన వివేకులు. ఇందాక అవివేకి ఏం చేశాడు? అన్ని చెప్తుంటే అవన్నీ వింటారు. వాక్యం చదవని ఎవడొస్తుంది ఉంటారు చూసారా? చదవటం ఇంటి దగ్గర, ఇక్కడ జస్ట్ అది చదివి కొంతమంది దాని తర్వాత కింద వచ్చిన చదివి దాని తర్వాత కింద వచ్చిన ఇంకా ఏమున్నాయి ఆ శ్రద్ధ అంటే ఎక్కడ చూపించాలి? ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు ఒక వచనం చెప్పను, దాని కింద ఏమి ఇచ్చారు, దాని కింద ఏమి ఇచ్చారు, దాని కింద ఏమి ఇచ్చారు, అదంతా ఎక్కడ చేయాలి? ఇంటి దగ్గర. ఎవరైనా ఆపుతున్నారా? వద్దు బైబిల్ చదవద్దు అసలు అని అంటున్నారా? చదవండి అని మొత్తుకుంటారు. అప్పుడేమో ఇక్కడ మాత్రం ఒకటి చెప్పండి, అమ్మో దానికి అవునా ఇష్టం ఉందా, అవునా అది బలి ఉంది అనుకుంటాం కదా. కాబట్టి మనం ఇంటి దగ్గర చక్కగా చదవాలన్నమాట. ఇక్కడ అంటున్నారు హృదయంలో వాక్యం కలిగి ఉన్నప్పుడు ఏంటంటే ఏది పడితే అది వినము, అది చెయ్యకూడనిది అనేది వీళ్ళకి అర్థమైపోతా ఉండేది అనమాట. వాక్య ప్రకారంగా అది మంచిది కాదు, అది చేయకూడదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళు వినకుండా వదిలిపెట్టేస్తారు. తర్వాత ఏమంటున్నారు? చూసారా ఏంటంట? పేదలను వెక్కిరించువాడు. కొంతమంది పేదలను చూస్తే ఎట్లా ఉంటుంది? అవునా? కొంచెం దూరం పెట్టే పరిస్థితి ఉంటుంది. పేదవాళ్ళని డబ్బున్న వాళ్ళ పక్కన కూర్చుందాం అనిపించింది, వాళ్ళతో సావాసం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. అవునా? వాళ్ళతో తిరుగుదాం అనిపిస్తాం. మా ఫ్రెండ్ వాడు 3 కార్లు ఉన్నాయి అనుకోండి, ఏంటంట మా ఫ్రెండ్ అందరికి చెప్తూ ఉంటారు. అవునా కదా? మా చుట్టాలు వాళ్ళు ఏదన్నా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అనుకోండి, ఏం చెప్తారు? ఎవరిని వస్తే మా చుట్టాలే, మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి అది తినడానికి లేదు అనుకోండి, చెప్తారా? అది తినడానికి లేని పరిస్థితిలో ఉంటే మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి అంటే, అవునా ఈ పేద అబ్బాయి మీ చుట్టాలా
అది తినడానికి లేని వాళ్ళు, సరిగ్గా కట్టుకోవటానికి లేని వాళ్ళు, వాళ్ళు మీ చుట్టాలా, ఇది మీరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళేనా అని అనుకుంటారని చెప్పి మనం ఏం చేస్తాం, పరిశీలన చేయడానికి కూడా ఇష్టపడము అన్నమాట. అదే గొప్పగా ఉంటున్నారు అనుకోండి, గొప్పగా ఉంటుంటే మాత్రం వాళ్ళ గురించి మాత్రం చెప్పుకుంటాం అన్నమాట. కాబట్టి కొంతమంది ఏంటంటే ఏమనుకుంటారు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అందుకని మేము ఇట్లాగా అన్ని సౌకర్యాలతో ఉన్నాం. వాళ్ళు ఏం పాపాలు చేశారు, వాళ్ళ తాత ఏం చేశాడో, మరి వాళ్ళ నాన్న ఏం చేశాడో, అందుకని వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏంటంట, మా తాత ఎంత మంచోడు కాకపోతే నాకు ఎంత మంచి బంగ్లా వచ్చింది, మా నాన్న ఎంత మంచోడు కాకపోతే మాకు ఇట్లాంటి బతుకులు వచ్చినాయి అని అంటారు. అవునా కదా? కాబట్టి ఏంటంట, హూ ఎవర్ మాక్స్ ద పూర్ షోస్ కంటెంప్ట్ ఫర్ దే మేకర్ అని అంటున్నారు. ఏంటంట, పేదవాళ్ళని వెక్కిరించేవాళ్ళు, అవహేళన చేసేవాళ్ళు, అపహాస్యం చేసేవాళ్ళు, ఇది ఎవరు చేస్తున్నారంట, సృష్టికర్తని. అనేక సార్లు మనం ఇక్కడ ధ్యానించుకునేటప్పుడు ఏంటంటే, మన ధ్యాస, మన చూపు అల్పులుగా ఎవరైతే ఉన్నారో, మన పరిసర ప్రాంతాల్లో ఎవరెవరైతే అల్పులుగా ఉన్నారో వాళ్ళ మీద మన ధ్యాస, మన చూపు ఉండాలి అని వాక్యం అయ్యిన దేవుడు అనేక సార్లు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అవునండి. సరిగ్గా లేకుండా, కాలు చేతులు సరిగ్గా లేకుండా 3 చక్రాల వాహనం మీద పోతే మన తలకాయ ఇట్లా జరగదు వెనక్కి. అది ఒక బెంచికా వెళ్తే ఉందరా కాదు అసలు, ఆమె చీర చూసావా ఎట్లా ఉందో, ఆమె డ్రెస్ చూసావా, ఆమె షర్ట్ ప్యాంట్ చూసావా ఎట్లా ఉందో అని అంటారు. అదే ఎవరికైనా సరిగ్గా వస్త్రాలు లేకుండా ఎక్కడ చినిగిపోయినట్టుగా ఉన్నాయి అనుకోండి, వాళ్ళకెళ్ళి ఒకసారి చూస్తే రెండోసారి జరుగుతుందా? అది నెంబర్ 1 డ్రెస్ వేసుకొచ్చారు అనుకోండి, ఎన్నిసార్లు చూస్తాం 5 నిమిషాల్లో ఆ తలుపులు, అసలు ఆ డిజైన్ అంటే అసలు ఎంత పడిందో, అది ఎన్నిసార్లు చూస్తాము ఆ డ్రెస్కి వెళ్ళి, సూపర్ ఉంది అసలు ఆ ప్యాంట్, ఆ సూపర్ ఉంది ఆ శారీ అని చూస్తాం. ఇప్పటికైనా మనం కూడా మన కన్ను దేన్ని చూసిద్దో, మన హృదయం ఏం చేసిద్దంట, దాని 4-5 సార్లు ఆ డిజైన్ చూసి భలే ఉంది అసలు ఆ కలర్, అది దాన్ని ఎప్పుడైతే చూస్తామో తర్వాత ఏమైందంట, హృదయం ఎట్లాగైనా దాన్ని అట్లాంటిది కొనాలి అనేసుకున్నాం. 3-4 సార్లు ఎప్పుడైతే చూస్తామో ఆటోమేటిక్గా హృదయం దాన్ని కోరుకునేది అనమాట. పేదవాళ్ళకి అట్లా చూస్తామా, అయ్యో పాపం తినడానికి లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి అలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి అలా ఉంది అని అనుకుంటా ఉంటే సహాయం చేద్దామని మన కన్ను దేన్ని చూసిద్దో హృదయం ఆటోమేటిక్గా మన సహాయం చేస్తూ పోయింది అని అనుకుంటాం. అందుకని ఏం చేస్తారంటే మన 4-5 సార్లు వాళ్ళకి వెళ్ళి చూసే పరిస్థితి ఉండదన్నమాట. ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. మనం అట్లాగా బేదలంటే మనకి గిట్టట్లేదు అనుకోండి, మనం ఎవరిని అవమానించినట్టంట, సృష్టికర్తను అవమానించిన. అందుకని అంటున్నాడు మత్తయి సువార్తలో ఏమన్నారు, అదుపులుగా ఉండే వాళ్ళకి మీరు ఆకలిగా ఉంటే వాళ్ళకి అన్నం పెట్టారు కాబట్టి నాకు అన్నం పెట్టినట్టే మీరు అని అంటున్నాడు. నేను దాహంగా ఉంటే నీళ్ళు ఇచ్చారు అని అంటున్నాడు. నువ్వెప్పుడు ప్రభు అని అంటే మీ చుట్టూ అదుపులుగా ఉండి దాహంగా ఉన్నవాళ్ళని. ధనవంతులు అన్నారా, బాగా ధనవంతులకు మీరు నీళ్ళు ఇచ్చారు కాబట్టి తింటా అనుకున్న వాడికి వాళ్ళని పిలిచి మీరు భోజనం పెడితే మిమ్మల్ని కూడా పిలిచి భోజనం పెడతారు అట్లా అన్నారా? లేదు. అవునండి. పేదోళ్ళని మన సమృద్ధి వచ్చినప్పుడు మన దగ్గర అల్పులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకొని మనం అవసరతల్లో తీర్చే వాళ్ళంగా, దేవుడికున్న లక్షణం కూడా ఏంటంట, కోరికలు తీరుస్తాడా, అవసరతలు తీరుస్తాడా? మనం కూడా ఏం చేయాలి, ఆయన్ని పోలి ఉండాలని అంటే ఆయన్ని మనం హృదయంలో కలిగి ఉన్నప్పుడు ఏమైందంటే ఆయన గుణ లక్షణం. అవసరతల్లో ఎవరున్నారో ఎత్తుక్కొని వాళ్ళకి పెడతాంలే కానీ అది కోరుకుంటున్నారు, అది చిన్న కారు ఉంది, అది పెద్ద కారు అంటే ఇష్టం కాబట్టి మనం ఎట్లాగా తప్పుసప్పు చేసి తీసుకెళ్ళి అది పెద్ద కారు కొని పెడితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనం దానం చేసినట్టే ఉంటుంది, వాక్యానుసారంగా కూడా అన్నట్టుందా. దేవుడు ఏం చేస్తాడంట, అవసరతలు తీరుస్తాడు. మనం కూడా అవసరతల్లో ఉన్న వాళ్ళని వెతికి సమయాన్ని కేటాయించి కనుక్కుని మన ఇద్దరికే సహాయం చేయగలుగుతాం అనుకోండి, ఆ ఇద్దరు అర్హత కలిగిన వాళ్ళు ఎవరున్నారు మనకు తెలిసిన అందరిలో, ఆ ఇద్దరు అవసరతల్లో కలిగి ఎవరున్నారు అని సమయం కేటాయించాలి, ఆలోచించాలి, తెలుసుకోవాలి. తెలుసుకొని అప్పుడు మనం వాళ్ళిద్దరికి సహాయం చేయాలన్నమాట. అవునా? అప్పుడు దేవుడు ఇంత ఇష్టపడతాడండి. ఆ భేదాలను మనం ఎప్పుడైతే దూరం పెడతామో, అపహాస్యం చేస్తామో,
దేవుణ్ణి అవమానం చేసినట్టు. అలాంటప్పుడు వాళ్ళని ఆదరించాం అనుకోండి, మన దేవుని నామాన్ని ఏం చేసినట్టు? మహిమ పరిచినట్టు అన్నమాట. అవునా? ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరైతే దప్పికున్న వారిలాగా ఉంటారో వాళ్ళ ఆశ ఇది అయి ఉండేది, వాళ్ళ తపన ఇది అయి ఉండేది అనమాట. ఆ లోపల అంతరంగాన్ని ఎరిగిన దేవుడు వాళ్ళ ఆశని తృప్తిపరుస్తాడు అనమాట. అవునా కదా? వాళ్ళలాగా సహాయం చేసేటట్టుగా దేవుడు ఆయన కృపను బట్టి వాడుకుంటాడు అనమాట. వాళ్ళని నడిపిస్తాడు. రేపు వాళ్ళ నిత్య జీవంలో మంచి బహుమానాన్ని తీసుకునేటట్టుగా ఏర్పాటు చేస్తాడు అనమాట. కాబట్టి మన ఇష్టాలు ఏమయ్యండి, ఎవరి హృదయాల్లో దేవుని వాక్యం ఉండిద్దో వాళ్ళ దప్పికున్న వారిలాగా, నిజమైన వాటి కొరకు ఉండాల్సిన వాటి కొరకు ఏంటంట, దప్పికున్న వారిలాగా ఉంటారు. వాళ్ళతో వీళ్ళతో సెల్ఫీలు దిగాలి, పెద్ద పెద్ద కాళ్ళు బంగళాల్లో ఉన్న వాళ్ళతో సహవాసం చేయాలి, సెల్ఫీ ఇట్లాంటి కోరికలు వాళ్ళకి రావు అసలు. అర్థమవుతుందండి? హృదయంలో వాక్యం ఉండేటప్పుడు ఏంటంటే ఆయన చిత్తానుసారం అయిందే మనం కోరుకుంటాం అన్నమాట. హూ ఎవర్ గ్లోట్స్ అవుట్, తర్వాత ఏమంటున్నాడండి? ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడును. నిర్దోషిగా నిర్దోషిగా ఎంచబడడు అని అంటున్నాడు. అంటే వాళ్ళ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, విపత్తు వచ్చింది అనుకోండి, వాళ్ళ మీదకి ఏం చేస్తారంట? కొంతమంది ఏమవుతారు, అవతల వాళ్ళు చూసి ఇప్పుడు వెళ్తా గబక్కని ఏదో పట్టా తట్టుకొని కింద పడంగానే పక్కన అవుతారు. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ ప్రాబ్లం రాగానే నవ్వుతారు అనమాట. చాలా మందికి ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఇంటి ఎదురు వాళ్ళు కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు పేదోళ్ళుగా ఉంటే, వాళ్ళు ఎంతకాలం పేదోళ్ళుగా ఉంటే ఇలా అంతకాలం లోపల ఒక ఆనందం ఉండిద్ది అనమాట. ఒక ఆనందం, ఒక సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే స్వార్థపరులాగా ఉంటారు చూసారండి. వాళ్ళు ఎంతకాలం వాళ్ళు అవసరతల్లోనే ఉంటారో వీళ్ళు అంతకాలం వీళ్ళకి ఆనందంగా ఉండిద్ది కొంతమందికి. అది ఎవరికంటే ఎవరి హృదయాల్లో దేవుని వాక్యం ఉండదో వాళ్ళకి ఆ లక్షణం ఉండిద్ది అనమాట. వాళ్ళు తృప్తికరంగా తింటే, వాళ్ళు చక్కగా మంచి వస్త్రాలు కట్టుకుంటే, వాళ్ళు చక్కగా భార్య భర్తలు పిల్లలు కలిసి సంతోషంగా ఉంటే వీళ్ళకి గెట్టతో ఇబ్బంది పడతా ఉంటారు. వీళ్ళకి లోపల ఎవరంటే ఎవరి హృదయంలో వాక్యం లేదో వాళ్ళకి ఇలాగా జరుగుతూ ఉంది. వీళ్ళకేమనిపించింది అంటే, నేను మాత్రమే బాగుండాలి, మా కుటుంబానికి మాత్రమే అన్ని ఉండాలి, మిగతా వాళ్ళందరికన్నా సరే మనం బాగా ఉండాలి అని అనుకుంటారు. వీళ్ళకన్నా అవతల ఎప్పుడైతే కొద్దిగా తక్కువగా ఉంటే వీళ్ళకి కొంచెం లోపల ఒక ఆనందంగా ఉంది, ఒక టైప్ ఆఫ్ ఆనందం ఉండిద్ది అనమాట. అర్థమవుతుందండి? ఏమనుకుంటారు కొంతమందికి కొన్ని రకాలుగా. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడు సహాయం చేసే వాళ్ళగానే ఉండాలి. అర్థమవుతుందండి? వాక్యం చెప్తుంది సహాయం చేయమని, అలాగని చెప్పి వాళ్ళకి ఎప్పుడు ఎలా ఉండిద్ది అంటే సహాయం చేసే వాళ్ళగానే. ఒకవేళ ఆ పోస్ట్లో పోవాల్సి వస్తే, ఒకళ్ళు వచ్చి మనకు సహాయం చేసేటట్టుగా ఉంటే ఇష్టపడతారా? ఇష్టపడరు, ఒప్పుకోరు. అర్థమవుతుందండి? మన జీవితంలో మనం సమృద్ధి కలిగి ఉండాలి, మన అందరికీ సహాయం చేస్తున్నట్టే కళలు కూడా ఎట్లా రావాలంట, వాళ్ళకి వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇస్తున్నట్టుగా, లేదా తినడానికి లేని వాళ్ళకి తిండిని ఇస్తున్నట్టుగా. ఒకవేళ మనం కూడా ఆ స్థితిలో ఉండాల్సి వస్తే సిద్ధమేనా? పౌలు గారు ఏమంటున్నారు? నేను కలిమిలో లేనను లేమిలో కూడా అన్నాను. ఒకవేళ ఉండాల్సి వస్తే, తెలుసుకోవాల్సి వస్తే, అవునా? ఆయన ప్రతి పరిస్థితుల్లో గుండా దేవుడు వెళ్ళాడు కాబట్టి మనకు ప్రతి పరిస్థితుల్లో నుంచి జయాన్ని తీసుకురాగలుగుతాడు. ఆయన ప్రతి పరిస్థితుల్లో నుంచి వెళ్ళి జయాన్నే పొందుకున్నాడు. అవునా కదా? కాబట్టి మనల్ని కూడా ప్రతి పరిస్థితుల్లో మనం జయింపు చేయగలిగిన శక్తి ఆయనకి మాత్రమే ఉంది. దేనికైనా సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప ఎప్పుడు సహాయం చేసే వాళ్ళంగానే పై చేయగానే ఉండే వాళ్ళంగా కాదు. ఏ పరిస్థితుల్లో అయినా సరే మనం ఆత్మీయతను నిలబెట్టుకునేటట్టుగా ఉండాలన్నమాట. ఇక్కడ ఈ వచనంలో 2 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒకటేంటంట, పేదవాళ్ళని ఎప్పుడైతే అపహాస్యం చేస్తామో వాళ్ళు దేవుణ్ణి అవమానం చేసినట్టుగా అన్నమాట, అసహించుకున్నట్టుగా, తృణీకరించినట్టుగా అని అంటున్నాడు. అర్థమవుతుందండి? అంటే ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి అసలు దాంట్లో. ఆ 2వ విషయం ఏం చెప్తున్నాడు? ఎదుటి వాళ్ళకి ఆపద వచ్చినప్పుడంట ఎవరైతే
చూసి ఏం చేస్తారంట? సంతోషిస్తారు. And he that is glad at calamities shall not be unpunished అంటున్నాడు. ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ వచ్చింది, వదిలిపెట్టడం అంట దేవుడు. అర్థమవుతుందండి? అవతల వాళ్ళ మీదకి విపత్తు వచ్చి వాళ్ళకి ఎప్పుడైతే అనుకోకుండా వాళ్ళకి ఖర్చు వచ్చి పడింది అనుకోండి, అవునా అన్న, ఇట్లా అసలు సడన్గా ఇట్లా ఖర్చు వచ్చి పడింది అన్న అంటే వీళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో లోపల. అమ్మాయి వాళ్ళకి ఆ డబ్బులు లేవు, అయిపోతాయి. ఒకవేళ ఉంటే కనుక ఆ డబ్బులు అయిపోతాయి. అబ్బాయికి బాగలేదమ్మా, ఇట్లా హాస్పిటల్కి తీసుకెళ్ళాల్సి వచ్చింది, 1,00,000 అయిద్దన్నారు అనగానే అవునా ప్రార్థన చేద్దానంటారు, లోపల 1,00,000 అయిపోయినాయి. అవకాశం 1,00,000 అయిపోయింది. వాళ్ళ ప్రాబ్లం వచ్చింది పలానాది అని అనగా ఎదురు రేకు షెడ్ అంతా పడిపోయిందమ్మా, అవునా. వాళ్ళు ఏదో ఉంటానికి ఏదో కట్టుకున్నారు, దాని ఎదురు ఏదో రేకు షెడ్ వేసుకున్నారు, అది పడిపోయింది అనగానే వీళ్ళకి ఏదో తెలియని ఆనందం లోపల. అర్థమవుతుందండి? అలా కానీ నీకున్నట్టయితే కనుక నిన్ను దేవుడు ఏమంటున్నాడు? ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాను అని అంటున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. వాళ్ళకి నష్టం కలిగినప్పుడు నీకు ఆనందం వస్తుంది అనుకోండి, అది వాక్యానికి విరుద్ధం అన్నమాట. ఆ దేవుని ప్రేమ మనలో లేదు, నీ హృదయంలో వాక్యం లేదు కాబట్టి నీ స్వభావం అలాగా ఉంది అని అంటున్నాడు. ఎదుటి వాళ్ళకి దేవుడికి ఉండే లక్ష్యం ఏంటంటే ఏ ఆత్మ కూడా నశించిపోవటానికి మనకు కూడా అదే ఉండాలి. అర్థమవుతుందండి? మనకు కూడా అదే ఉండాలి. మనం మాత్రమే బాగుండాలి, మనం మాత్రమే విలువైన వస్త్రాలు కట్టుకోవాలి, మనం మాత్రమే చక్కటి ఫుడ్ తినాలి, మనం మాత్రమే సౌకర్యంగా ఉండాలి. మనం కారులో పోవాలి చక్కగా, అవతల కారు కొనుక్కున్నారంటే ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంట? మనకు మాత్రం వర్షం పడుతున్న సౌకర్యంగా కారులో పోతా ఉండాలి జడ్సన్, కానీ అవతల కారు కొనుక్కున్నారంట అన్న మాట మన చెవులు పడింది అనుకోండి, మనం కారు కొన్నప్పుడు ఎలాగైతే ఆనందంగా ఉన్నామో అదే ఆనందం ఉందా? అది చెక్ చేసుకోవాలి. మన వ్యక్తిత్వం దేవుని వ్యక్తిత్వం వల్లే మారాలి, అంతే తప్ప చాలా మంది ఎలా ఉంటారని అంటే ఇక్కడ విన్న మాటలను బట్టి, హృదయంలో వాక్యం లేకపోతే మాటలను బట్టి వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి ఏదో మనసు చంపుకొని చేసేవాళ్ళుగా ఉంటారన్నమాట. అలా కాదండి, మన వ్యక్తిత్వమే అలా ఉండాలి, హృదయపూర్వకంగా చేసేటట్టు ఉండాలి ఏదైనా సరే, అవునా. తర్వాత ఏమంటున్నారు? కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము. వృద్ధులకు అంటే ఏంటంట? కిరీటం. పౌలు గారు ఏమన్నారు? రేపు క్రీస్తు వచ్చినప్పుడు మీరే నాకు కిరీటమై ఉన్నారు అని అంటున్నాడు, అవునా. ఆయన ఎవరెవరికైతే మంచి మార్గాన్ని కనపరిచాడో, మంచి మార్గాన్ని చూపించాడో, రేపు మీరే ఆయన ఎదుట నా కిరీటమై ఉన్నారు అని అంటున్నాడు. ఇక్కడ ఎవరంట? కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము. ఎందుకని? నన్నుగా నువ్వు తెలుసుకొని నీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి చెప్పాలి, అవునా కదా. మనం ఎవరెవరికైతే చెప్తున్నామో రేపు మన కిరీటాలు ఏంటండి? ఎవరెవరికైతే ఫస్ట్ ఆ వాక్యమై ఉన్న దేవుని మన హృదయంలో పెట్టుకొని ఆ గుణ లక్షణాన్ని ఎవరెవరి దగ్గర అయితే కనపరచాలని చెప్పి ముందుగా మనం సత్క్రియలు చేయాలని ఆయన ఏర్పాటు ఆలోచన కలిగి ఉన్నాడు కదా, ఆయన అక్కడక్కడికి పంపిస్తాడు మనల్ని. వాళ్ళ ముందట మనం ఆ సత్క్రియలు చేస్తూ ఉంటాం, ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాం, అవునా కదా. ఎవరెవరి దగ్గర అయితే చేసామో, ఎవరెవరిని లక్ష్యంలోకి నడిపించామో, ఎవరెవరికి సత్యమైన వెలుగుని ప్రకాశింపు చేసామో, రేపు వాళ్ళే మన కిరీటం, అవునా కదా. దేన్ని బట్టి అంట? ఈ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి ఈ రాజ్యాన్ని అని అంటే, ఎందుకని ప్రభు అంటే నేను ఆకలిగా ఉంటే అన్నం పెట్టాను అన్న. ఆకలిగా ఉంది ఎవరు అక్కడ? ఆ చుట్టూ ఉండి అదుపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నం పెట్టారు, వాళ్ళే ఈయనకి కిరీటం అయ్యారు, అవునా. ఆ రాజ్యం ఎలా వచ్చింది వీళ్ళకి? ఆ రాజ్యం ఎలా వచ్చింది? వాళ్ళకి సహాయం చేయటం వల్ల, దాహంగా ఉన్న వాళ్ళకి నీళ్లు ఇవ్వటం వలన వాళ్ళందరే ఈయనకి కిరీటం అయ్యారన్నమాట. మనం కూడా ఆయన మహాకృపను బట్టి ఎప్పుడైతే వాక్యమైన దేవుని మనం హృదయంలో పెట్టుకుంటామో, ఏ పనుల కోసం ఆయన మనం సృష్టించాడో ఆ పనుల దగ్గరికి దేవుడు మనల్ని నడిపిస్తాడు.
అర్థమవుతుందండి. ఆ వాక్యంలో నుంచి వచ్చే ఆయన గుణ లక్షణాలు ఎక్కడెక్కడైతే మనం కనపరచాలో ఆయా ప్రదేశాలకు నడిపించినప్పుడు మన ద్వారా ఆ కార్యాలు ఆయన చేస్తూ ఉంటాడు అనమాట. చేసినప్పుడు ఎవరెవరి దగ్గర అయితే చేసామో, ఎవరెవరైతే మేలు పొందుకుంటున్నారో వాళ్ళందరూ రేపు మనకి కిరీటంగా ఉంటారు. వాళ్ళే కదా కిరీటం. అది చెప్తా ఉన్నాడు అనమాట. వృద్ధులకు ఎవరంట? వాళ్ళ పిల్లలు వృద్ధులకు కిరీటం. తర్వాత తండ్రులే కుమారులకు అలంకారము. తండ్రులే కుమారులకు అలంకారము. మనం ఎలా ఉండాలంట? మనం ఆయనగా తెలుసుకొని ఫస్ట్ ఆ వాక్యం మన హృదయంలో కలిగి దాని ప్రకారంగా మనం నడుచుకుంటా తర్వాత వాళ్ళకి చెప్పాలి. పిల్లలకి ఎంత మంచిదండి అసలు అది, అవునా కదా? అలాంటి తల్లిదండ్రులు ఉండటం ఆ పిల్లలకి ఎంతో మేలు చేసి, ఎంత మేలు. అలాంటి తల్లిదండ్రులు వాక్యాన్ని అనుసరించేవాళ్ళు, దేవుడితో బలంగా అంటుకట్టబడి ఉండేవాళ్ళు. అలాంటి తల్లిదండ్రులు ఉండటం వల్ల పిల్లలకి ఎంత మేలు అసలు, అవునా కదా? పద్దాక వాళ్ళని చూస్తూ ఉంటారు. వాళ్ళ ఆశ, వాళ్ళ దప్పిగా ఉన్న తత్వం, వాళ్ళ ఆకలిగా ఉన్న తత్వం పిల్లలకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు దేనికోసం ఆశపడుతున్నారు, దేవుడి కృపను బట్టి వాళ్ళకి ఇచ్చిన ఆయుష్ దేని కొరకు వాళ్ళు ఉపయోగిస్తున్నారు. వాళ్ళ లోపల ఆశ ఏమైంది? మా నాన్న నోరు తెరిస్తే చాలు అదే మాట్లాడతాడు, దాని గురించే ధ్యాస, దాని గురించే ఆలోచన. మా అమ్మ నోరు తెలిసిందంటే అసలు ఆ మాటలే మాట్లాడిద్ది, అవే ఇష్టం. ఏం చేయాలి, ఇంకేం చేయొచ్చు, ఇంకెంతగా దేవుని మహిపరచవచ్చు, ఎలాగ మహిపరచవచ్చు అనేది వాళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అనమాట నిత్యం కూడా. అది వాళ్ళ పిల్లలకు కనబడిద్దా లేదా? అలాంటి తల్లిదండ్రులు ఉండటం పిల్లలకి ఎంత గొప్ప సంపద లాంటిది అసలు, అవునా కదా? అదే చెప్తున్నారు అనమాట. ఏంటంట, అండ్ పేరెంట్స్ ఆర్ ద ప్రైడ్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ అని అంటున్నాడు. అలాంటి తల్లిదండ్రులు ఉండటం మాకు గర్వకారణం అని అంటాడు. గర్వం అంటే ఇది ఆ గర్వం కాదు, చెడు గర్వం కాదు, ఇది మంచి గర్వం అన్నమాట. అవునా? మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, ఇలాంటి పేరెంట్స్ దేవుడు మాకు ఇచ్చాడు. అలా కాకుండా ఒకవేళ మా తండ్రి తాగుబోతూ ఉంటే కనుక, మా అమ్మ వాక్యం చదవకుండా ఉండేది ఉంటే కనుక అసలు మా జీవితాలు ఎలాగైపోయాయో. వాళ్ళిద్దరూ అలాగా చక్కగా వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యం కలిగి ఉండటం వల్ల క్రీస్తుని పోలి జీవించేవారుగా ఉన్నారు. వాళ్ళ హృదయాల్లో ఎప్పుడైతే వివేకం కలిగి ఉండిద్దో, మమ్మల్ని ఏ రీతిగా పెంచాలో వాళ్ళకి అర్థమైంది, తెలిసింది. ఆ రీతిగా మాత్రమే మమ్మల్ని పెంచుతారు. ఇలాంటి తల్లిదండ్రులు దేవుడి కృపను బట్టి మాకు దయచేసాడు కాబట్టి మాకు ఎంతో గర్వంగా ఉంది అని అంటారు. అది చెప్తున్నాడు. అర్థమవుతుందండి? మనం అలా ఉండాలి పిల్లలకి ఎప్పుడు కూడా. తర్వాత ఏమంటున్నాడు? అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు. బుద్ధి లేని వానికి తగదు. అహంకారంగా మాట్లాడటం, అహంకారంగా మాట్లాడుట బుద్ధి లేని వానికి. ఎలోక్వెంట్ లిప్స్ ఆర్ అన్సూటెడ్ టు ఏ గాడ్లెస్ ఫూల్ అనంట. అంటే చక్కటి మాటలు. ఏంటంట? చక్కటి మాటలు మాట్లాడటం అంట. హృదయంలో, ఎవరి హృదయంలో దేవుని వాక్యం లేదో వాళ్ళకి అసలు సూట్ అవ్వదంట. అది వస్తాయా అసలు ఆ మాటలు? ఎవరి హృదయంలో దేవుని వాక్యం లేదో వాళ్ళ నోట చక్కగా ఆత్మీయంగా బలపరిచే మాటలు వస్తాయా? రావంట. అసలు వాళ్ళకి సూట్ అవ్వంట. అర్థమవుతుందండి? అంటే అక్కడి నుంచి అసలు రావు. ఎలోక్వెంట్ లిప్స్ ఆర్ అన్సూటెడ్ టు ఏ గాడ్లెస్, దేవుడు లేకుండా ఉండే ఫూల్ అని చెప్పి రాశారు. అర్థమైందండి? గాడ్లెస్ ఫూల్ అని అన్నాడు. ఎవరైతే వాక్యమయ్యున్న దేవుని కలిగి లేరో వాళ్ళు ఫూల్ అని చెప్పి రాశారు అనమాట. వాళ్ళు మూర్ఖులు అని. అర్థమవుతుందండి? అంటే వాక్యము ద్వారా జీవించాలి మనిషి అని చెప్పి దేవుడు సృష్టించినప్పుడు ఆ వాక్యం లేకుండా ఆ జీవితాన్ని ముందుకు తీసుకెళ్దామని చూస్తూ ఉంటారు చూసారా, వాళ్ళని మూర్ఖులు అని అంటున్నాడు వాక్యమైన దేవుడు. అర్థమవుతుందండి? అలాంటి వాళ్ళ నోట మంచి మాటలు వస్తాయా? జీవవృక్షం లాంటి మాటలు. వీళ్ళు ఆ మాటలు పలకటం వల్ల వీళ్ళకి మేలు కలిగి, వీళ్ళు పలికినప్పుడు ఏం చేస్తారు? వీళ్ళ బుక్లో రాస్తారు, ఈ మంచి మాట మాట్లాడారు కాబట్టి నిత్య జీవానికి తీసుకెళ్ళాలి, ఇలాగా ప్రవర్తించాడు కాబట్టి ఇలాగా అని చెప్పి అవి మాట్లాడినప్పుడు మనకి మేలు, అవి మనకి జీవాన్ని తీసుకొస్తాయి. జీవవృక్షం మన దగ్గర ఎవరైతే అవతలలో వింటారో వాళ్ళు కూడా ఏం చేస్తే జీవాన్ని కల్పిస్తాయి అన్నమాట. కాబట్టి అది జీవవృక్షంగా, అది మనం తిన్నా అవతల వాళ్ళు తిన్నా కానీ జీవాన్ని తీసుకొచ్చింది అన్నమాట. మన హృదయంలో కానీ దేవుని వాక్యం ఉంటే. ఇక్కడ ఏమని రాశాడు?
హృదయంలో దేవుడు లేకుండా ఉన్న అవివేకి గురించి అంట. వాళ్ళ నోట మంచి మాటలు రావటం అనేది అసలు సూటు అవదు, రాదు, అక్కడ అసలు అసంభవం అది. అవునా కదండి? తర్వాత ఏమంటున్నాడు? అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. అధిపతి అంటే excellent speech is unbecoming to a fool and the lying lips to a righteous man అని అంటున్నాడు. ఏంటంట? లయింగ్ లిప్స్ అంటే అబద్ధాలు ఆడతారు చూసారండి, అబద్ధం ఆడే పెదవులు అంట నీతిమంతుడికి సూట్ అవ్వవు అని అంటున్నాడు. ఇందాక మూర్ఖుడికి ఏం సూట్ అవ్వలేదంట? మంచి మాటలు, ఆత్మీయమైన మాటలంట ఎవరికి? మూర్ఖుడికి సూట్ అవ్వవు. అలాగే నీతిమంతుడికి అబద్ధం ఆడటం కూడా అట్లాగే సూట్ అవ్వదు, అది మరీ వరస్ట్ ఉంటుంది అని అంటున్నాడు. ఇందాక ఆయనకి ఎట్లాగైతే సూట్ అవ్వదో, ఈ నీతిమంతుడు హృదయంలో వాక్యం కలిగినోడంట అబద్ధం ఆడితే కూడా అంత వరస్ట్గా ఉండిద్ది అని అంటున్నాడు. అర్థమవుతుందండి? చాలా మంది ఏం చేస్తారు, వాక్యంలో అబద్ధాలు ఆడాలని ఉందా, ఆడకూడదని ఉందా అని చెబుతారు. అవునా? కానీ టైం దొరికితే ఆడేస్తూ ఉంటారు. అంత వరస్ట్గా ఉంటుంది. ఆ వరస్ట్ ఏం చేసింది అంటే అవతల వాళ్ళకి క్రీస్తు కనపడకుండా అర్థం పడింది. వీళ్ళు వాక్యం చదవకుండా అట్లా మాట్లాడతారు, లోకస్తారు కాబట్టి మాట్లాడారు అని అనుకుంటారు. ఎప్పుడైతే వీళ్ళు బైబిల్ తీసుకొని అందరి ముందు, జనాల ముందు వచ్చి, ఈ చర్చి లోపలికి వచ్చి బయటికి పోయి అట్లా అబద్ధాలు ఆడేటప్పుడు ఏమవుతుందంటే క్రీస్తు కనపడకుండా వాళ్ళే అర్థం పడుతూ ఉంటారు. వాళ్ళు చేసిన పనులు ఇక్కడి నుంచి తెచ్చుకున్నారు అనుకుంటారు. దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు నా మనిషిగా జనాలు మొత్తానికి తెలుసు, మిగతా టైంలో అంతా నువ్వేం చేస్తున్నావు, నా దగ్గర పెరుగుతున్నావు. అవునా? ఫలానా ఆయన మా దేవుడు అని చెప్తున్నావు నువ్వు, నేను ఆయన మనిషిని అని చెప్పి జనం మొత్తానికి తెలుసు. నువ్వు ఎప్పుడైతే చేయకుండా ఆ పని చేసావో జనం మొత్తం ఏం చేశారు? నాకు అవమానం కలిగింది వాళ్ళందరి దగ్గర. అవునా కదా? మనం ఏం చేస్తాం? మేము ఇట్లా పట్టుకొని బైబిల్ పట్టుకొని జనాలు అందరు కనపడేటట్టుకు వచ్చి అందరు చూస్తూ ఉండగా లోపల చర్చిలోకి దూరతాం. దూరినప్పుడు ఏమనుకుంటారు? వీళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు అని జనాలు మొత్తానికి తెలిసిందా లేదా? తెలిసింది. మరి నువ్వు బయటికి పోయి నువ్వు చేసే ప్రతి ప్రవర్తన ఆయన నామానికి మహిమకరంగా ఉందో అవమానకరంగా ఉందో చెక్ చేసుకోవాలి. మనం మాట్లాడిన వద్దు, వాక్యంలో వద్దు అని చెప్పిన ప్రతి ఒక్కటి మనం ఎప్పుడైతే చేస్తామో అవి ఆయన నామానికి అవమానాన్ని తీసుకుని వస్తాయి అన్నమాట. అర్థమవుతుందండి? ఆ విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. మనం ఎప్పుడైతే బైబిల్ తీసుకుని వస్తున్నామో, ఎప్పుడైతే ఫెలోషిప్కి వస్తున్నామో, మనం దేవుని యేసుక్రీస్తు యొక్క నమ్మకస్తులు అని మనం ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో జనం మొత్తానికి, మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. హృదయంలో వాక్యం లేకుండా ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. ఎప్పుడైతే ఉంటామో ప్రవర్తించాల్సిన రీతిగా మనం బయట ప్రవర్తించాం. బయట వాళ్ళకి క్రీస్తు కనపడకుండా మనమే అడ్డుపడతాం అన్నమాట. అదికేమైంది? నేను చెప్పాను కదా పోయినసారి, మాతో పాటు ఒక అన్యులు పనిచేస్తుంటే నువ్వు కూడా రక్షణ పొందుకోవచ్చు కదా, బాప్తీసం తీసుకోవచ్చు కదా అంటే, వాళ్ళ కళ్ళ ముందు బాప్తీసం తీసుకొని మందు తాగేవాళ్ళు, రకరకాల పనులు చేసేవాళ్ళని చూశాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? తక్కువని ఆల్రెడీ బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని అన్నాడు. ఆయనకి క్రీస్తు కనపడకుండా ఎవరు అడ్డం పడ్డారు? వీళ్ళే. అవునా కదా? వాళ్ళకి సత్యం తెలియకుండా మనోళ్ళు బయటకు పోయి మోసం చేసినప్పుడు ఏమైతే క్రీస్తు కనపడకుండా వీళ్ళే అడ్డం పడ్డారు, ఆయన నామానికి అవమానాన్ని తీసుకొచ్చారు. మనం బయటకు పోయి అబద్ధాలు ఆడుతుంటే ఏమవుతుంది? వెలుగు ప్రకాశింపజేయాల్సిన మనం ఏం ప్రకాశింపజేస్తున్నాం? చీకటిని ప్రకాశింపజేస్తాం. ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. కాబట్టి మనం చేయాల్సిన పని ఒకటే, ఉండాల్సిన వాళ్ళందరూ ఉండాల్సిన రీతిగా ఉంటే ఈ చుట్టుపక్కల ఇంత చీకటి ఉండదు. ఆయన అంటున్నాడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, లోకానికి మీరే వెలుగై ఉప్పై ఉన్నారు అని అంటున్నాడు. మనం ఉండాల్సింది. అవునండి? ఆ పక్కన దాన్ని నువ్వు ఎందుకు సారం తీసుకురాలేదు అని అడుగుతారా? ఇప్పుడు కూరలో సారం ఏది తీసుకురావాలంట? ఉప్పు తీసుకురావాలి. ఇక్కడ వెలుతురు ఏది ప్రకాశింప ఆ రేకులను అడుగుతారా? నువ్వెందుకు వెలుతురు ప్రకాశింప చేయలేదని అడుగుతారా? ఈ టెంట్ని అడుగుతారా? ఎవరిని అడుగుతారు? ఈ లైట్ని అడుగుతారు అన్నమాట. అవునా కదా? ఇక్కడ వెలుతురుని ప్రకాశింపజేయాల్సిన బాధ్యత ఈ లైట్.
ఈ లోకంలో కూడా సత్యము అనే వెలుతురుని ప్రకాశింపజేయాలి. నీతి, న్యాయం, ధర్మం, అర్థమవుతుందండి? వీటిని ప్రకాశింపజేయటం అన్నమాట. వాటిని ప్రకాశింపజేయాల్సిన బాధ్యత ఉంది, మనదే. మన ఇంటి పక్కన వేరే వాళ్ళు ఉన్నా వాళ్ళనే అడగరు. అర్థమవుతుందండి? కాబట్టి ఆయన్ని కనపరచాల్సిన బాధ్యత మన మీద. ఫోటో తీసుకొని నడుచుకుంటూ వెళ్తాం, సిలువు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తాం కాదు. మన జీవిత విధానం ద్వారా క్రీస్తుని మనం కనపరచాలి. అవునండి? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైతే మిగతా స్త్రీలు మనం ఎప్పుడైతే బైబిల్ పట్టుకొని వచ్చి ఫెలోషిప్కి వచ్చి తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో నుంచి టీవీ సీరియల్ చప్పుడు వినపడింది అని అంటే కనుక వాళ్ళు రక్షణ పొందుకోకుండా ఉండడానికి కారకులం మనమే. వాళ్ళు క్రీస్తు వైపు చూడకుండా అర్థం పడింది మనమే. వినపడకూడని మాటలు మన ఇంట్లో నుంచి వినపడినవి అని అంటే అవతల వాళ్ళకి చీకటిని ప్రకాశింపజేసింది మనమే. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకొని మన జీవితంలో ముందుకి సాగాలి. ఎంతో ముగిద్దాం, మిగతాది తర్వాత ధ్యానించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక.